ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున సిఇఓ ఆంధ్రప్రదేశ్ సర్ 26 అంశం మీద స్టేజ్ 1 పూర్తయింది కాబట్టి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ యొక్క సాఫ్ట్ కాపీ ఇవ్వడం కోసం ఇవాళ సమావేశం ఏర్పరచడం జరిగింది. ఈ సర్ 26లో పాల్గొన్న బిఎల్ఓలు అలాగే ఎలక్షన్ అధికారులు అలాగే మా పార్టీ బిఎల్ఏలు అందరికి కూడా మేము ముందుగా అభినందన తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడబట్టి ఈ సర్ కార్యక్రమం అనేది ఒక నెలలో పూర్తయింది. ఒక రకమైన కరెక్షన్ కూడా జరిగింది ఓటర్ లిస్టులో. అయితే ఇవాళ ప్రధానంగా మాకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని దాదాపు 3,300 కొత్త బూతులతో కలిపి, అంటే గతంలో 47,000 బూతులు ఉండేవి, ఇప్పుడు 50,000 బూతులు అయినాయి. 50,000 బూత్ వైజు మనకి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏఎస్డిడి లిస్ట్ అంటే ఆబ్సెంటీస్, డూప్లికేట్, డెత్ ఇలా షిఫ్ట్ అయిపోయినాయి. వీళ్ళ లిస్ట్ కూడా మొత్తం ఏదైతే కలిపితే దాదాపు ఇవన్నీ కలిపి 44 లక్షల ఓట్లు ఉన్నాయి. మేము అడిగాం సిఇఓ గారిని, గత 19 ఎన్నికలు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆ పార్టీల మధ్య తేడా 5 నుంచి 25 లక్షలు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు 44 లక్షల ఓట్లు మీరు డిలీట్ అయిపోతాయా అంటే అది ప్రూవ్ చేసుకోలేకపోతే డిలీట్ అయిపోతాయని చెప్పాడు ఆయన. అయితే ఒక రకంగా మాకు ఆనందం కూడా ఉంది. ఎందుకంటే కడప, తిరుపతి కొన్ని చోట్ల 24 ఎలక్షన్లో అంతకుముందు బై ఎలక్షన్లో చేసిన డూప్లికేట్ ఓట్లన్నీ కూడా ఇవాళ తీసేయబడుతున్నాయి. ఒక తిరుపతిలోనే 90,000 డూప్లికేట్ ఓట్లు చూశారు. ఎందుకంటే ఆయన ఎగ్జాంపుల్ కూడా చూపించారు మాకు. చాలా చోట్ల పక్క కాన్స్టిట్యున్సీలో, అంటే ఇప్పుడు మీరు హనుమాన్ జంక్షన్ చూసుకుంటే రోడ్డుకి అవతల కృష్ణా జిల్లా, రోడ్డుకి అవతల గోదావరి జిల్లా, వాళ్ళు అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు పెట్టుకుని చాలా డూప్లికేట్ ఓటర్ పెట్టారు. అవి తిరుపతి, కడప, తర్వాత కొన్ని జిల్లాల్లో, అనంతపూర్ జిల్లాల్లో గత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొన్ని చోట్ల చాలా ఎక్కువ డూప్లికేట్ ఓటర్స్ లిస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ హయ్యెస్ట్ తిరుపతిలో 90,000 ఓట్లు పోతున్నాయి. సో డూప్లికేట్లు ఓట్లు పోతున్నందుకు ఒక రకంగా ఈ సంస్కరణ మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఇవన్నీ షిఫ్ట్ అయిన దాంట్లో కానీ, లేదంటే డెత్ కేసుల్లో కానీ, లేదంటే పర్మనెంట్గా వెళ్ళిపోయారు అంటే పర్మనెంట్గా వెళ్ళిపోయారు అన్న దాన్ని ఎలా తీసుకుందంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈఎఫ్ అంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరు తీసుకోలేదో, తీసుకోవడానికి ఆ ఇంట్లో ఎవరు లేరో వాళ్ళందరినీ పర్మనెంట్ షిఫ్టింగ్గా తీసుకుంది. సపోజ్ ఈ నెల రోజులు పేరెంట్స్ అమెరికా వెళ్ళి ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండరు, అటువంటి కేసులు కూడా మేము వెరిఫై చేయమన్నాం. అయితే వీటన్నిటికీ ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఏఎస్డిడి లిస్ట్, ఆబ్సెంటీస్, అలాగే షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ ఈ లిస్ట్ ఏది ఉందో అది బూత్ వైజు డౌన్లోడ్ చేసుకోవడం అవకాశం ఉంది. కానీ మొత్తం స్టేట్ మొత్తం మీద ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మాకు ఏదైతే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ సాఫ్ట్ కాపీ ఇచ్చారో దాన్ని కూడా సాఫ్ట్ కాపీ ఇస్తే మేము బూత్ వైజ్ వెరిఫై చేసుకుంటాం. అలాగే కొత్త బూత్లు అనేది ఇప్పుడు ఇవ్వకుండా ఫైనల్ లిస్టులు ఇస్తే బాగుండేదండి. ఎందుకంటే మేము 46,000 బిఎల్ఏలతోనే ఈ ఎక్సర్సైజ్ అంతా జరిగింది. ఇప్పుడు మీరు 50,000 బూతులు ఇచ్చారు అంటే 3,300 ఎక్స్ట్రా అయినాయి. ఆ 3,300కి బిఎల్ఏ లేరు, ఏ పార్టీకి లేరు, మాకే కాదు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేరు, వాళ్ళ బిఎల్ఓలు కూడా లేరు. ఇప్పుడు అక్కడ వెరిఫై చేయాలంటే మెకానిజం లేదు. కాబట్టి మీరు ఏదైనా అవకాశం ఉంటే 46,000 అంటే పాత పోలింగ్ స్టేషన్స్ ప్రకారమే మీరు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, కావాలంటే ఫైనల్ ఓటర్ లిస్టు 50,000 ఇవ్వండి అని అడిగాం. అది ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి దానికి టెక్నికల్గా సాఫ్ట్వేర్లో ఏదైనా అవకాశం ఉంటే మేము చేస్తామని చెప్పారు. అలాగే ఏఎస్డిడి లిస్టు కూడా మరి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి మీరు అనుకున్నట్టు సాఫ్ట్ కాపీ మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా కూడా అప్పుడు మాకు అనఫిషియల్గా ఈ మ్యాప్ కానీ లిస్టు అంటే ఎన్యూమినేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత వెనక్కి రానివి 42-43 లక్షలు ఉన్నాయి. ఏఎస్డిడికి సంబంధించి 44 లక్షల చిల్లర వాళ్ళు అఫిషియల్గా మనకి ఇచ్చారు. అంటే దాదాపు 88 లక్షల ఓట్లు అగమగోచరంగా ఉన్నాయి. అంటే అవి ఉంటాయా పోతాయా తెలియని పరిస్థితిలో ఉంది.
దీని ప్రభావం ఖచ్చితంగా రేపు రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్లో ఉంటుంది. ఎస్ఐఆర్ మీద ఎన్నికల కమిషన్లో సమావేశం జరిపింది అన్ని రాజకీయ పార్టీలు. దానిలో భాగంగా పలు అంశాలు లేవనెత్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే డిలీషన్ కోసమో లేకపోతే అన్మ్యాప్డ్ కిందో నాట్ ట్రేస్డ్ కిందో వారందరికీ ఎవరికైతే నోటీసులు ఇస్తున్నారో వివిధ కేటగిరీల కింద ఇచ్చేటువంటి విచారణ నిమిత్తం ఇచ్చేటువంటి నోటీసుల లిస్ట్ అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలకి బూత్ వారీగా మేము కావాలని అడిగాం. కానీ నా చేతిలో లేదు, ఎలక్షన్ కమిషన్ రాయాలి, ఢిల్లీకి రాయాలని చెప్పారు. మీరు ఢిల్లీకి రాయండి, ఏమని రాయండి, ధర్మమైన డిమాండ్ మాది. మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇస్తున్నారో ఓటు తొలగింపు కోసం, మీ ఓటు ఎందుకు తొలగించకూడదు అని చెప్పి నోటీసులు ఇస్తున్నారో ఆ నోటీస్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి వివరాలు బూతుల వారీగా, ఎన్నికల బూత్ వారీగా మేము కావాలి, రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకి మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేశాం. వారి పైకి రాసి మాట్లాడతామని చెప్పి చెప్పారు. అలాగే ప్రతి ఫ్యామిలీలో భార్యాభర్త వారి ఓట్లని చెరొక బూత్లో ఉంటున్నాయి, లేదా భార్యాభర్త ఓటు ఒక బూత్లో ఉంటే వారి మిగతా కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు వేరే బూత్లో ఉంటున్నాయి. అలాగే ఒక ఇంట్లో వాళ్ళందరూ బూతులు ఒకటుంటే ఆ పక్కింట్లో వాళ్ళ ఓట్లన్నీ వేరే బూత్లో ఉంటున్నాయి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దమని చెప్పని మేము వారికి చెప్పాం. ఇది మొదటిసారి కాదు, మేము గతంలో కూడా చెప్పాం. ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు, ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడే అప్పుడే మేము లేవనెత్తాం. అప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కానీ వారి సమాధానం ఒకటే, మా చేతిలో లేదు, దాన్ని మీరు ఫారం 8లు పెట్టుకోండి అన్నారు. ఫారం 8లు పెట్టుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ దాకా రాక్కర్లేదు, వారి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళే పెట్టుకుంటారు. దానికి పెద్దగా ఇంతమంది రాజకీయ పార్టీలు పిలిచి ఎలక్షన్ సీఓ గారిని పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. అది ఓటర్ లిస్టు తయారు చేయడం అనేది వ్యవస్థలో ఒక ఇంట్లో ఓట్లు, భార్యాభర్తల ఓట్లు చెరొక బూత్లో ఉండటం ఏంటి, ఇది తప్పు కదా, ఒకే బూత్లో పెట్టండి అంటే ఎవరికాళ్ళు ఓటర్లే పెట్టుకోవాలని చెప్తున్నారు. సవరణ పెట్టుకోవాలంటే ఓటర్లు అంటే ఓటర్లకి ఏం పాపం, లిస్టులు తయారు చేసేదేమో ఎన్నికల కమిషను, సవరణలేమో ఓటర్లు పెట్టుకోవాలండి. అలాగే ఒక బజార్లో ఒకే వీధిలో ఉన్నటువంటి ఓట్లు మరి ఒకే బూత్లో ఉండాల్సింది పోయి మరి రకరకాలుగా ఉంటాం. ఒకే పక్క బజార్లో వాళ్ళ ఓట్లన్నీ కూడా మళ్ళీ వేరే బూత్లో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అన్నీ సరి చేయమన్నాం, మేము సరి చేయలేమని చెప్పారు. మరి ఇది ఒక వింత దాన్ని ప్రాసెస్ లాగా కనపడుతుంది మనకి. ఈ ప్రక్రియ వింతగా ఉంది. మరి ఎన్నికల కమిషన్ చేతిలో 2 ఓట్లుంటే పట్టుకుంటాం, 3 ఓట్లు దొంగ ఓట్లుంటే పట్టుకుంటాం అని చెప్తున్నారు. మరి ఈ సరి చేయాలి కదా, ఈ సరి చేయమని చెప్తారు. అలాగే వీళ్ళ సాఫ్ట్వేర్ కూడా డెమోగ్రఫిక్గా మేము రీడ్ చేస్తుంది అది ఇది అని చెప్పేది చెప్తున్నారు. కానీ అది పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉదాహరణగా ఒక ఓటును కూడా మేము ఉదాహరించి చూపించాం. ఒకే మనిషికి చిలకలూరుపేటలోను నరసరావుపేటలోను 2 చోట్ల కూడా అదే వ్యక్తికి ఓటు ఉంది. ఆ ఓటును ఉదాహరణ కూడా వారికి చెప్పాం పేరుతో సహా. ఆ ఓటు మరి ఎలా వచ్చింది, మ్యాపింగ్ కూడా అయిపోయింది, డ్రాఫ్ట్ కూడా డ్రాఫ్ట్లో కూడా 2 చోట్ల ఓటు ఉంది. మరి ఇది ఎలా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు ఏరుతున్నామన్నారు. ఎలా ఏరుతున్నట్టు లెక్క? ఇవన్నీ కూడా లేవనెత్తాం. అదొకటే కాకుండా బిఎల్ఓలను కూడా అదర్ డ్యూటీస్ ఉండకూడదని చెప్పని మేము గట్టిగా గతంలో అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఎందుకంటే బిఎల్ఓలు రాష్ట్రంలో వెట్టి చాకరీ చేసే పరిస్థితి కనపడుతుంది. గొడ్డు చాకరీ చేస్తున్నారు బిఎల్ఓలు. వారు మరి ఎలక్షన్ ఉద్యోగం కాకుండా, బిఎల్ఓ ఉద్యోగమే కాకుండా వారి రోజువారీ ఉద్యోగం కూడా బాధ్యతలు విధులు నిర్వర్తించాలని చెప్పని పై అధికారులు ఒత్తిడి చేయడం కింద జరుగుతుంది. కాబట్టి దీనివలన పని ఒత్తిడి ఎక్కువ అవుతే కనుక ఓటర్ల లిస్టు తయారీలో తప్పులు జరుగుతాయి అని చెప్పని కూడా సిఇఓ దృష్టికి తీసుకెళ్ళాం. చెప్తామని కిందసారి చెప్పారు, కానీ చెప్పలేదు. ఈసారి మరి చెప్తారో లేదో తెలియదు. మరి చెప్తారని ఆశపడుతున్నాం. ఎందుకంటే 1.5-2 నెలల క్రితం కూడా చెప్తే అలాగే చెప్తామన్నారు. ఇంతవరకు ఏటీఆర్ అంటే ఏటీఆర్ లేదు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అడిగాం, సరే ఇది తప్పు. ఇది తరపున వై వెంకటేశ్వరరావు, నేను, మా రాష్ట్ర కమిటీ సభ్యుడు జయరాము హాజరయ్యాము.
ఇందులో ప్రధానంగా 3 అంశాలని ప్రస్తావించడం జరిగింది. మొదటిగా డిలీట్ అయిన వాళ్ళ లిస్టులు, ఆబ్సెంట్ అయిన వాళ్ళ లిస్టు, అదే రకంగా షిఫ్ట్ అయిన వాళ్ళ లిస్టు దాదాపు 44 లక్షల మంది ఉన్నారని చెప్పారు చనిపోయిన వాళ్ళతో సహా. వీటిని బూత్ వైజు హార్డ్ కాపీలు పార్టీలందరికీ ఇవ్వాలని మేము మొదటగా రిక్వెస్ట్ చేసాం. ఎందుకంటే వెబ్సైట్లో ఉందని చెప్పారు. వెబ్సైట్లో ఉన్నప్పటికీ బూత్ వైజ్ కనుక ఇస్తే ఇందులో జరిగినటువంటి మంచి చెడులు కానీ పొరపాట్లు కానీ సరిదిద్దేదానికి వీలుంటుంది. వీలైనంత వరకు అర్హులైన ఓటర్లు ఓటు మిస్ కాకుండా చూసేదానికి వీలుంటుంది. ఆ రకంగా రాజకీయ పార్టీలు తగు శ్రద్ధ తీసుకునేదానికి వీలుంటుంది. కాబట్టి మెయిన్గా బిఎల్ఓస్ సంబంధించి మేము అంశాన్ని లేవనెత్తడం జరిగింది. దాదాపు 47,000 మంది బిఎల్ఓస్ దాదాపు 2 నెలల పాటు ఎంతో శ్రమించి చెమటోడ్చి కృషి చేశారు. కానీ వాళ్ళకి పలు బాధ్యతలు ఇవ్వటం వలన వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యారు, స్ట్రెస్కి గురయ్యారు, స్ట్రెయిన్కి గురయ్యారు.